అక్కడ ఎందుకంటే తెలుగు వారు ఉన్నారు, దాంతోపాటు మన భారతీయులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితి ఉంది. అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం. ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు అమెరికా ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది అనేది లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మరి కాసేపట్లో. అబుదాబితో పాటు ఖతార్లో అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ ఇన్ఫర్మేషన్ని మేము మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పటికీ యావత్ ప్రపంచం షాక్ గురైంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో పశ్చిమాసియాలో ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో మీరు చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఆల్ పార్టీస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు వెళ్తున్న సందర్భం రెండు దేశాల్లో కూడా. ఇజ్రాయెల్ ఒకటే చెప్తోంది, ఇరాన్ టాప్ కమాండర్ చచ్చిపోయాడు స్ట్రైక్స్లో అంటూ కూడా. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఎలిమినేటెడ్ అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. మహమ్మద్ పక్పోర్ ఎలిమినేట్ అయ్యారంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ లేటెస్ట్గా దాడులను తీవ్రతరం చేసింది ఇరాన్ మీద. వెస్ట్ ఏషియా వార్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇరాన్ సుప్రీం లీడర్ క్లోజ్ ఐడి ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాడు అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం ఇజ్రాయెల్ మీడియా. ఖమేనీ అండ్ ఇరాన్ ప్రెసిడెంట్ అమాంగ్ అటాక్ టార్గెట్స్ అంటూ కూడా ఖమేనీతో పాటు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా ప్రస్తుతం దాడులకు గురవుతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఓ మై గాడ్ అని చెప్పి ఇరాన్ మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే దారుణాతి దారుణమైన పరిస్థితుల్ని ఇరాన్ ఇక్కడ ఫేస్ చేయడం జరుగుతోంది. పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటే చెబుతోంది, రెసిడెంట్స్ ప్లీజ్ లీవ్ టెహ్రాన్. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ ఒకటే చెబుతోంది, దయచేసి టెహ్రాన్ని విడిచి వెళ్ళిపోండి. ఎందుకంటే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోండి, కామ్గా వెళ్ళిపోండి. యూ షుడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అండ్ వైల్ మెయింటైనింగ్ కామ్ ట్రావెల్ టు అదర్ ప్లేసెస్ అండ్ సిటీస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్. ఒకవేళ ఉంటే ఇక తప్పదని పరిస్థితుల్లో మీరు ఉండాల్సి వస్తే కనుక, మీరు ఉండే ప్రయత్నం చేస్తే కనుక ఉండండి, కామ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక పక్క రాష్ట్రాలకు, పక్క ప్రాంతాలకు, పక్క నగరాలకు వెళ్ళిపోండి అంటూ కూడా చెప్తున్న సందర్భం. కువైట్ ఇరాన్ దాడుని కలమెంట్ చేయడం జరుగుతోంది. రైట్ టు రెస్పాండ్ అంటోంది కువైట్ కూడా సిద్ధమైపోయింది. కువైట్ కూడా దాడికి దిగుతామంటూ చెప్పుకొస్తోంది. కువైట్ కూడా నేను దాడులకు సిద్ధమంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అండ్ దోహా ఎటువంటి పరిస్థితిలో మీరు చూస్తున్నారు. దోహాలో కూడా దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారు. నెతన్యాహు కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక అంతం కాక తప్పదు అంటూ కూడా మీరు చూడొచ్చు. టెహ్రాన్పై బలిస్టిక్ మిసైల్తో దాడికి పాల్పడిన సందర్భం. టెహ్రాన్ ప్రస్తుతం ఎలా ఉందో విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇప్పటికీ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ చెబుతోంది, టెహ్రాన్లో ప్రజలు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి, అక్కడి నుంచి పారిపోయి మీ ప్రాణాలను రక్షించుకోండి, మిగిలిన నగరాలకు వెళ్ళిపోయినని చెప్పి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందో, టెహ్రాన్పై బలిస్టిక్ మిసైళ్లతో దాడులకు పాల్పడిందో మీరు చూడొచ్చు. విజువల్స్ పూర్తిగా చెల్లా చెదరైపోయిన సందర్భం, పూర్తిగా ముక్కలైపోయిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్న క్రమం. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ మిసైల్ దాడి జరిగిన తర్వాత ఆ భవనం పూర్తిగా పేలిపోయి ముక్కలుగా పడిపోతున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అందుకే అంటోంది ఇక్కడ టార్గెట్ ఏంటి, పెజెష్కియాన్తో పాటు అయతుల్లా అలీ ఖమేనీ, అంటే వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో పాటు ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్. అందుకే టెహ్రాన్లో ఒక్కసారిగా దాడులు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరపడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కీలకమైన వాళ్ళ నెట్వర్క్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడే అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి రెసిడెన్స్ ఉంది అనేది ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉన్న సమాచారం. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోని ఇరాన్ని విడిచిపెట్టేది లేదు. మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీని, ఇంకా చెప్పాలంటే పెజెష్కియాన్ని విడిచిపెట్టేదే లేదు అంటూ కూడా ఇటు దాడులకు ఉపక్రమిస్తున్న సందర్భం గత కొన్ని రోజులుగా వ్యూహాత్మకంగా వెళ్తోంది. మీకు గుర్తుంటే కనుక మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఇటు హెజ్బుల్లాని టార్గెట్ చేసింది, గాజాలో ఉన్న హమాస్ని టార్గెట్ చేసింది, దాంతోపాటు యమన్లో ఉన్న హౌతీని టార్గెట్ చేసింది. ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న సందర్భం. ఇంకా చెప్పాలంటే అఫ్కోర్స్ అంత రిలేటివిటీ కాకపోయినప్పటికీ పాకిస్తాన్ని బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడులకు పాల్పడిన సందర్భం. అంటే ఎక్కడ కూడా ఎవరికి అంతు చిక్కకుండా వ్యూహాత్మకంగా
ఇటు దాడులకు పాల్పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఇటు అబ్రహం లింకన్ని అక్కడ ఏర్పాటు చేసింది అరేబియా సముద్రం దగ్గర. ట్రంప్ ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చిన సందర్భం, ఏమని దాడులు ఇంకా జరుగుతాయని చెప్పి అర్థం వచ్చిన ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ దాడులు కొన్ని రోజుల పాటు కాదు, ఇంకా ఎక్కువే కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్న సందర్భం. యావత్ ప్రపంచ దిగ్భ్రాంతి గురవుతోంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద దెబ్బ ప్రపంచానికి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పటికే ఇండియా అడ్వైజరీ జారీ చేస్తుంది. ఇన్ వ్యూ ఆఫ్ ద డెవలపింగ్ సిచ్యువేషన్ ఆల్ ఇండియన్ నేషనల్స్ ఇన్ ఇరాన్ ఆర్ అడ్వైజ్డ్ అంటూ కూడా చెప్పుకొస్తూనే to exercise utmost caution, avoid unnecessary movement and remain indoors as far as possible. Indians may also continue to monitor the news, maintain situational awareness and await any further guidance from the Embassy of India. The emergency contact details or the embassy are reiterated as below అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎంబసీ ఆఫ్ ఇండియా టెహరాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ రియాక్ట్ అయింది. మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు, జూమ్ లైవ్లో అందుబాటులోకి రాబోతున్నారు మరి కాసేపట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు. ఇరాన్ దాడులని తీవ్రతరం చేసింది. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ఉగ్రరూపం దాల్చాయని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా భీకర స్థాయికి చేరుకున్న రెండు దేశాల మధ్య. అయితే నేరుగా అమెరికా రంగంలోకి దిగిందా అంటే